ప్రతి ఆదివారము మనం కూడుకున్నట్టుగా అయితే సంవత్సరానికి 52 ఆదివారాలు మనం కూడుకుంటున్నాం. ఈ ఆదివారాలలో మరి ముఖ్యంగా ప్రధానమైనదిగా ఈ 52 ఆదివారాలలో మనము 2 ఆదివారాలను ప్రధానమైన ఆదివారాలుగా ప్రతి క్రైస్తవుడు మొదటిగా ఆదివారము మట్టల ఆదివారం అయితే, రెండోదిగా మనము పునరుద్ధాన ఆదివారము. క్రైస్తవులుగా ఈ 2 ఆదివారాలు, వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది చూసుకోండి. ప్రధానంగా ఈ 2 ఆదివారాలనే మనము ఎక్కువగా ఆనందించే ఆదివారాలు. ఈ ఆదివారము, ఈ మట్టల ఆదివారం అన్నది ఏదైతే ఉందో అది ప్రపంచ యావత్తు ఈరోజు ఒక పర్వదినముగా చేసుకున్నటువంటి దినం ఈ ఆదివారం. ప్రతి సంఘపు వారు మట్టలు పట్టుకొని ఒక నూతనమైన తెల్లటి వస్త్రాలు ధరించుకొని రోడ్ల వెంబడి తిరుగుతూ ఓసన్నా జయము జయము, ఓసన్నా జయము జయము అంటూ కేకలు వేస్తుంటారు. అలాగ చెబుతూ సువార్తలు కూడా ప్రకటిస్తారు. వీళ్ళకి ఆధారం ఏంటి అని మనం బైబిల్లోనికి వెళ్ళి అడిగితే, యేసుక్రీస్తు వారు యెరూషలేముకి తను జయధ్వనులతో వెళ్ళారు కాబట్టి, సో వెళ్ళిన ఒక సందర్భాన్ని తీసుకొని మేము కూడా అదే రీతిగా దీనిని చేస్తాము అని ఈనాడు ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తున్నారు. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఏ విధము చేతనైనాను సువార్త అన్నది ప్రకటింపబడడం అన్నది చాలా ముఖ్యమైనది. సమయమందును అసమయమందును తిని తొంగోండి అనలేదు కానీ దేవుడు. మనం చేసేది అదే కదా, మనం ఎక్కువగా చేసేది అదే కదా. సమయమందును అసమయమందును మనం చేసే పని ఏంటంటే తినడము, తొంగోవడం, ఈ రెండే కదా. కానీ బైబిల్ లేఖనాలు అలా చెప్పట్లేదు. సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటించడం అన్నది చాలా ప్రధానమైనది, ముఖ్యమైనది. సో ఈరోజు వీళ్ళు చేస్తున్నది తప్పు అని చెప్పడం కన్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని ఆనందపడడం ముఖ్యం. సో వీళ్ళు తీసుకున్నది యేసుక్రీస్తు వారి యెరూషలేమునకు జయప్రవేశమైనప్పుడు తీసుకున్నటువంటి సందర్భమైనప్పటికీ వీళ్ళు ప్రకటిస్తున్నది వాక్యము కాబట్టి దానిని బట్టి మనము సంతోషపడాలి. ఎందుకంటే క్రీస్తునే కదా ప్రకటిస్తున్నారు. సో దానిని బట్టి మనము సంతోషపడాలి. నేను ఎప్పుడూ చెప్తాను, మనం ఆలోచించే విధానము పాజిటివ్గా ఉంటే మనకు అన్నీ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది. మనం ఎప్పుడైతే నెగిటివ్ థాట్లో ఆలోచిస్తామో మనకి అన్నీ కూడా అలా కనిపిస్తుంది, నెగిటివ్ థాట్గానే కనిపిస్తుంది. సో మనం ఆలోచించే విధానము సరైనదైతే మనం ఖచ్చితంగా వాటిని కూడా అంగీకరిస్తాం. రైట్. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అంటే, వీళ్ళు పట్టుకున్నటువంటి అంజూరపు మట్టలు ఏదైతే ఉందో, లేదంటే ఖర్జూరపు మట్టలు ఏదైతే ఉందో, లేదంటే ఇంకా వేరు వేరు మట్టలు ఏదైతే పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారో, ఇది
దేవుడు చెప్పినటువంటి ఒక మాట ఉంది. యేసుక్రీస్తు వారు జయధ్వనులు చేస్తూ వెళ్ళేటప్పుడు అక్కడ వ్రాయబడలేదు, కానీ ఇది ప్రధానంగా చెయ్యమని కూడా దేవుడు లేఖనాలలో చెప్పారు. ఒక్కసారి ఆ లేఖనాలకు వెళ్ళే ముందు దేవుడు వాళ్ళకి 7 ప్రధానమైన పండగలను ఇచ్చారు. అందులో పర్ణశాలల పండగ అన్నది ఒకటి ఇచ్చారు. ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే 7వ నెలలో చెయ్యాలి. వీళ్ళు ఇశ్రాయేలీల క్యాలెండర్ ప్రకారంగా, మన కాలమాన ప్రకారంగా కాదు, ఇశ్రాయేలీలకి ఇచ్చిన అటువంటి క్యాలెండర్ ప్రకారంగా దేవుడు చెప్తున్నది ఏంటంటే 7వ నెల 15వ తారీఖున మీరు దీనిని చేయండి అని చెబుతూ, ఈ పర్ణశాలల పండగలు ఎలా చేయాలో అన్నది దేవుడు చెబుతూ ఒక మాటను రాయించాడు. ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. లేవియా కాండము 23వ అధ్యాయము 33 చదివి 39కి వచ్చేయండి అమ్మ. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఏమని సెలవిచ్చాడు? నీవు ఇశ్రాయేలు జనాంగముతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు ఏ పండగ చేయాలట? పర్ణశాలలో పండగలు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి రిలీజ్ చేసిన తర్వాత దేవుడు కొన్ని పండగలు అయితే వాళ్ళకి ఇచ్చారు. ఇది మీరు చెయ్యొచ్చా అని క్వశ్చన్ మార్క్ వద్దు. దేవుడు లేఖనాలలో చెప్పారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి కొన్ని మారిపోయింది, కొన్ని ఉన్నవి. సో ఇవన్నీ చెయ్యొచ్చా ఎప్పుడు అంటే, దేవునికి మహింకరంగా ఏది చేసినా దేవునికి మహిమే. చేస్తారో లేదో తర్వాత సంగతి, కానీ మీరు దేవునికి మహింకరంగా ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలన్నదే దేవుని ప్రధాన ఉద్దేశం. ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చారు అంటే దాని వెనకాతల ఖచ్చితంగా యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నారు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చెయ్యొచ్చా అని నా ఉద్దేశం కాదు. దీని వెనకాతల దేవుని యొక్క ఆలోచనలు ఏంటో మనకు తెలియాలి. దేవుడు 7 పండగలు వాళ్ళకి ఇచ్చారంటే ప్రతి పండగ వెనకాతల కూడాను ఒక పరమార్థం ఉంది. ఊరకనే ఇవ్వలేదు పండగలు. ఈ 7 పండగలు వెనకాతల మనకి చివరికి వచ్చేసరికి క్రీస్తు వారు కనిపిస్తారు. క్రీస్తు వారికి ఈ 7 పండగలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఊరకనే దేవుడు ఇవ్వలేదు. కనుక ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. అందే అంటారు యేసుక్రీస్తు వారి గురించి చెబితేనే మీరు ఫలిస్తారు అంటే, మరి పాత నిబంధన ఎందుకు ఇచ్చినట్టు? మరి పక్కన పెట్టి వచ్చు కదా పాత నిబంధన. కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు సరిపోతుంది కదా. మరి అలాంటప్పుడు పాత నిబంధన ఎందుకు ఇచ్చాడు? ఆలోచించాలి. ప్రతిదీ కూడాను దేవుడు వ్రాయించిన ప్రతి మాట వెనకాతల దానిని క్రీస్తు వారిని ఇంట్రడ్యూస్ చేస్తుంటారు ఆయన. దానిని మనం అర్థం చేసుకోవాలి. రైట్. పర్ణశాల పండగలు చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే 7వ నెల 15వ తారీఖున చెయ్యాలి ఈ పండగలు. ఎలా చెయ్యాలో అన్నది 39వ వచనం నుండి చెప్తున్నారు, చూడండి. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూ పంటను కూర్చుకొనవలెను. 7 దినములు యెహోవాకు పండగను ఆచరించవలెను. మొదటి దినము, ఇదో చెప్తున్నాడు, మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము కూడా విశ్రాంతి దినము. మొదటి దినమున ఇదిగో ఇశ్రాయేలు జనాంగం అంతా కూడాను, ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ ఏం చేయాలో తెలుసా? మీరందరూ కూడాను చెబుతూ
మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను కాలవల యొద్ద నుండి అంటే మన కాలువల యొద్ద ఉన్నట్టు కాదమ్మా. మన కాలువల దగ్గర ఉన్న చెట్లు అనుకోగలరు. మన కాలువలకి మనకు తెలిసిన కాలువలు ఏంటంటే ఇదిగో మన ఇళ్ళ దగ్గర ఉంటుంది కదా చిన్న చిన్న కాలువలు, ఆ కాలువలు కాదమ్మా దేవుడు రాయించింది. కాలువలు అంటే నది ప్రవహించే వాటిని, నదులు శాఖలుగా విభజన జరిగేటప్పుడు నదులు ప్రవహిస్తుంటుంది చిన్న చిన్న కాలువల్లాగా. సో ఆ కాలువల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, మన కాలువల గురించి కాదు. రైట్, చెప్పు నాన్న. కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఏటేటి పట్టుకోవాలట? దబ్బ కొమ్మలను, ఈత మట్టలను, గొంజు చెట్లు కొమ్మలను ఇవి పట్టుకొని ఏం చేయాలట? వాళ్ళు పర్ణశాల పండగలు చేయాలి. దాన్ని కొంతకాలానికి పండగ రూపురేఖలు మారిస్తారు. ఆనాడు ఉంటున్నటువంటి ఇశ్రాయేలీల జనాంగములో నుండి వచ్చినటువంటి మతాధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా చేయడం మొదలుపెట్టాడు. ఈ లేవి కాండము 23వ అధ్యాయం అంతా మీరు చదివినట్లుగా అయితే ఈ 23వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు జీవితము, మరణము, పునరుద్ధానము దాగి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదివితే ఈ 23వ అధ్యాయానికి యేసుక్రీస్తు వారి జీవిత, మరణ, పునరుద్ధానికి చాలా దగ్గర సంబంధం. మీరు ఒక్కొక్కటి చదువుకొని వెళ్తే, అది మనసు పెట్టి చదివితే. పండగ అంటే ప్రజలందరికీ కూడా ఎలాగుంటుంది? సంతోషకరంగా ఉంటుంది. పండగ అనేసరికి ఎంత లేనివాడైనా ఎంత గొప్పగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఈ పండగలు పరమార్థం ఏంటి అన్నది మాత్రం మనిషి ఆలోచించడు. దీని వెనకాతల దేవుడు ఉద్దేశములు ఏంటి అన్నది ఈరోజు మనిషి ఆలోచించట్లేదు. ఈరోజు యేసుక్రీస్తు వారు జయధ్వనులు చేసి యెరూషలేములో ప్రవేశించారన్న కాన్సెప్ట్ తీసుకొని నువ్వు చేస్తున్నావు చూడు, నువ్వు చేయడము తప్పు కాదు, కానీ దాని వెనకాతల ఉన్న దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు నీకు తెలియకపోవడమే పొరపాటు. ఆయన ఏం చెప్పాడో వాటిని జాగ్రత్తగా నువ్వు ఆలోచించి చెయ్యాలే తప్ప నీ ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఆయన వెళ్ళారు అన్న కాన్సెప్ట్తో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆనాడు ఉన్న సమకాలికులు కూడా, యేసుక్రీస్తు వారి సమకాలికులు కూడా పండగ అనేసరికి యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాదు కానీ దేశ విదేశాలలో ఎక్కడ ఉన్న ఇశ్రాయేలు జనాంగము ఎక్కడికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు ఏదైతే చేశాడో అక్కడికి వచ్చి చేయాలి. ఎందుకంటే ఈ పర్ణశాల పండుగలు యేసుక్రీస్తు వారు కూడా చేశారు. చేయలేదనుకుంటున్నారేమో. ఈ పర్ణశాల పండుగలు యేసుక్రీస్తు వారు కూడా చేశారు. మీరు చేశారో లేదో అని చూడాలి అంటే యోహాను సువార్త 7వ అధ్యాయం తేండి. యోహాను సువార్త 7వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు కూడా ఈ పర్ణశాల పండుగలు చేశాడు. యేసుక్రీస్తు వారు దేవుడు ఏదైతే ధర్మశాస్త్రములో వాళ్ళకి పండగలాగా ఇచ్చారో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు చేసుకుంటూ వచ్చారు. 7వ అధ్యాయము 2వ వచనము నుండి, యూదుల పర్ణశాలల పండగ. యూదులు అంటే యూదుల కొరకే మాది కాదండి, ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడాను సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు చాలనా. ఆయన వెళ్ళారో లేదో అనడానికి 10వ వచనానికి రండి.
అయితే ఆయన అమ్మా వెళ్ళక రహస్యంగా వెళ్ళెను. మీరు 2 నుండి 10వ వచనం వరకు చదువుకుంటే ఆయన కూడా బహిరంగంగా వెళ్ళకుండా రహస్యంగా ఆ పండక్కి వెళ్ళారు. అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు వారు చేశారు. కాబట్టి నువ్వు కూడా అలా చెయ్యమన్నది ఉద్దేశం కాదు, దాని వెనకాతల పరమార్థాన్ని తెలుసుకోమంటున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు జయధ్వనులు చేసుకొని పండగ వాతావరణం అంటే ఎలా ఉంటుంది? అక్కడ ఎంతో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అది ఏ పండగ అయినా సరే. ప్రతి పండక్కి కూడాను అసలు ఈ పర్ణశాల పండగలు ఎందుకు ఇచ్చాడో తెలుసా వీళ్ళకి? ఈ మట్టలు చేత పట్టుకొని ఈ చేతి కొమ్మలతోటి ఇవన్నీ కూడా ఉత్సహించుడి అని ఎందుకు అన్నాడో తెలుసా? ఈ పండగ వెనకాతల పరమార్థం ఏంటంటే, మీరు ఐగుప్తులో నుండి బానిసత్వంగా రిలీజ్ అయిన తర్వాత మీరు పర్ణశాలలో నివసించారు కదా. మీరు ఎక్కడ నివసించారు? పర్ణశాలలో నివసించారు కదా. ఆ పర్ణశాలను జ్ఞాపకం చేసుకొనుటకే ఈ పర్ణశాల పండగ చేయమని దేవుడు చెప్తాడు. మీరు ఒక్కసారి అది కూడా చూడాలంటే లేవీకాండము 23వ అధ్యాయము 42వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి, నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపజేసి తినని మీ జనులు ఎరిగినట్లు 7 దినాలు మీరు పర్ణశాల పండగలు చేయాలి. అలా దేవుడు వాళ్ళకి చెబుతూ పర్ణశాల పండగలు ఇస్తూ వాళ్ళతో చెబుతున్న మాటలు ఏంటంటే, మీరు ఇది ఖచ్చితంగా చేయండి, ఇది ప్రతి సంవత్సరము నిత్యమైన కట్టడ అన్నాడు. అలాగా నిత్యమైన కట్టడగా మీరు చెయ్యాలి అని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా పండగలు కొనసాగుతూనే ఉంది. వాటన్నిటినీ కూడా ఇప్పుడు కూడాను పర్ణశాల పండగలని, గుడారాల పండగలని చాలామంది చేస్తున్నారు. అది వాక్యము ప్రకటించడానికనే మనము పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివ్గా అనిపిస్తుంది. లేదా ఈ పండగలు మనం చేయకూడదు, ఈ పండగలకి మనకు సంబంధం లేదంటే, నీకు చెయ్యొద్దు అన్నాడు కాబట్టి నువ్వు మాని, నీకు ఇష్టం లేదు కాబట్టి. నీకెవడు చేయమని బతిమలాడాడు? నీకు బతిమలాడలేదు కదా ఎవరు. మాని చెయ్యకపోతే అది వాక్యసారంగా, అంటే వాక్యంలో ఉందిగా. యేసుక్రీస్తు వారు చేశారుగా. యేసుక్రీస్తు వారు ఏది చేస్తాడు అనేటప్పుడు ఇచ్చికొద్ది చేయాలిగా. ఈ బుర్ర, మనం ఏదైనా ఒక విషయాన్ని కనుక రిలీజ్ చేస్తున్నామంటే బుర్ర పెట్టి మాట్లాడాలి. నా స్వార్థం కొరకు నేను మాట్లాడకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి కాలం వరకు కూడా ఇది చేశారు. ఈ పర్ణశాల పండుగలు చెయ్యొద్దంటే ఇప్పుడు చెయ్యడం అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కొట్టి చేశారు. కానీ దీని వెనకాతల పరమార్థం ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. ఇది ప్రధానమైనది. ఆ ప్రధానమైనది ఏంటో మనకు తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు జయధ్వనులు చేస్తూ ఆయన వచ్చేటప్పుడు దేనిని బేస్మెంట్ చేసుకొని మాట్లాడుతామంటే జకరియా గ్రంథాన్ని బేస్మెంట్ చేసుకొని మాట్లాడుతాం. ఏది? ఈ ఈత కొమ్మలు ఇవి అన్నది పక్కన పెడితే కాసేపు యేసుక్రీస్తు వారు జయధ్వనులతో వచ్చాడుగా. ఎందుకు అలాగా వచ్చారు అంటే దానికి లేఖనాలు నెరవేర్చాలి అని చెప్పేసి ఒక మాటను కూడాను చెబుతారు. ఏంటి ఆ మాట అంటే జకరియా గ్రంథంలో ఉన్న మాటను తీసుకుంటారు. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఏముంది? సియోను కుమార్తెలారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను ఎక్కి నీ యొద్దకి వచ్చుచున్నాడు అన్న మాట ఇప్పుడు యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు వచ్చేసరికి దానిని చేస్తున్నారు. ఇప్పుడు అది లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, అన్ని సువార్తల్లో కూడాను క్లుప్తంగా రాసినప్పటికీ కూడా యోహాను సువార్తల్లో ఏ మాటనైతే అక్కడ చెప్తున్నాడో ఆ మాటను ఎత్తి పట్టుకుంటూ ఒక మాటను రాశాడండి. ఒకసారి ఆ మాట చూడండి. యోహాను సువార్త
12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము నుండి పట్టుకొని ఆయనకి ఎదుర్కొనబోయి జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలీల రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమార్తె భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీదను ఆసీనుడే వచ్చుచున్నాడు. సియోను కుమార్తె భయపడకుము అన్న మాటను ప్రయోగించాడండి ఇక్కడ. ఇప్పుడు సియోని కుమార్తెలందరూ పరిస్థితి ఎలాగున్నదట? అక్కడ ఉన్న సియోను కుమార్తె అంటే ఇశ్రాయేల్ జనాంగమును గురించి మాట్లాడుతున్నాడు. సియోను కుమార్తె అంటే అక్కడ ఎవరో సియోన్ అన్న కుమార్తె ఉంది, ఆమె గురించి చెప్తున్నారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనలో చాలామంది అప్రమేధావులు ఉంటాం కాబట్టి వాళ్ళు మనం ఎలాగే అర్థం చేసుకుంటాం. సో వాళ్ళ గురించి కాదు, కానీ సియోను కుమార్తె అంటే ఇశ్రాయేల్ జనాంగం అందరి గురించి కలిపి దేవుడు మాట్లాడుతున్న మాట అది. సియోను కుమార్తెలారా భయపడకండి అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎలాగుంది అంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు వారి కాలంలో సిచ్యువేషన్ ఎలాగుంది అంటే, అక్కడ ఇశ్రాయేల్ జనాంగంకి ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్న రోమీలకి అస్సలు పడేది కాదు. భయంగా వారి జీవితాలు కొనసాగుతుంది. ఇంకా బానిసత్వంలోనే వాళ్ళ జీవితాలు కొనసాగుతున్న సందర్భం అది. అలాంటి బానిసత్వంలో నుండి ఇశ్రాయేల్ జనాంగం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు అంటే, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ వాళ్ళు గడుపుతున్న కాలం. మెస్సయ్య వస్తాడు, మాకు న్యాయం చేస్తాడు. మెస్సయ్య వస్తాడు, మాకు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, మా మీద రాజుగా ఆయన పరిపాలన చేస్తాడు, అప్పుడు రోమీలతో ఆయన యుద్ధం చేసి మా పక్షంగా నిలబడతాడు అన్న కాన్సెప్ట్ తోటే ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడాను వాటి మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి కాలం అది. మెస్సయ్య గురించి ఎదురు చూస్తూ బ్రతుకుతున్నటువంటి కాలములో యేసుక్రీస్తు వారు ఎలాగొచ్చారు? గుర్రము మీద. ఏమ్మా ఎలాగొచ్చాడు? గుర్రం మీదనా? గుర్రం మీద రాలేదా? రాజు అనేవారు ఎలా రావాలి? ఎలా రావాలి? ఒక తెల్లటి గుర్రం వేసుకొని, ఏమ్మా తెల్లటి గుర్రం వేసుకొని, ఒక కత్తి చేతితో పట్టుకొని, కత్తి అంటే ఏదో చిన్న బాకులాడిది ఉల్లిపాయల కత్తి కాదు, ఖడ్గము. ఆ ఖడ్గాన్ని పట్టుకొని మహావీరుడుగా జయప్రవేశం చేయాలి. మరి యేసుక్రీస్తు వారి జయప్రవేశం ఎలాగుంది? ఎలా ఉంది? మెస్సయ్య వస్తారు, మాకు రాజ్యాన్ని స్థాపిస్తాడు, మెస్సయ్య వస్తాడు, మాకు న్యాయం చేస్తాడు, మాకు రాజుగా ఏలుతాడు అనుకొని ఇశ్రాయేల్ జనాంగం అనుకుంటున్నారే తప్ప అక్కడ ఏమని రాశారు అన్నది మాత్రం వీళ్ళు గ్రహించట్లే. అక్కడ ఏమన్నది? నీ రాజు దీనుడను అన్న మాటను మాత్రం వీళ్ళకి అర్థం కాలే. అది 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 మనకు అవసరత లేదు. మాకు వస్తాడు, మాకు న్యాయం చేసేస్తాడు. ఈ వచనము యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. రైట్. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఆదివారం మట్టలాదివారం అని తిరుగుతున్నాం కదా, మట్టలాదివారం తిరుగుతున్నాం కదా. ఎందుకు తిరుగుతున్నాము అంటే, యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేశారు కాబట్టి ఆదివారమే. రైటు, అది ఒప్పుకుంటా. ఎందుకు జయప్రవేశం దేన్ని బేస్మెంట్ చేశాడంటే, జకరియా గ్రంథాన్ని బేస్మెంట్ చేశావు, అది నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేనేసే ప్రశ్న ఏంటంటే, ఆయన ఈ ఆదివారమే కాకుండా సోమవారం కూడా వెళ్ళొచ్చుగా గాడిద మీదకి ఎక్కి, మంగళవారం కూడా వెళ్ళొచ్చుగా గాడిద మీదకి ఎక్కి, బుధవారం కూడా వెళ్ళొచ్చు కదా గాడిద మీదకి ఎక్కి, ఆదివారమే ఎందుకు వెళ్ళాడు? మరి ఈ కాన్సెప్ట్ మనకెందుకు ఆలోచించట్లేదు? మనకు వద్దండి అవన్నీ, మనకు వద్దు. మనకి ఏటి కావాలి? ఆయన వెళ్ళాడు, నేను గోల్ చేయాలి. నేను ఏటి చేయాలి? ఆయన వెళ్ళారు, నేను చేసేయాలి. ప్రేమ దేవుని సంగమా, దేవుడు లేఖనాలని ఎప్పుడూ కూడా నా స్వార్థం గురించి ఆలోచించకూడదు. వాస్తవాలను ఏదైతే ఉన్నదో వాటిని చెప్పి అనేకులకి సిద్ధపాటు చేయాలి.
ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఈ ఆదివారమే ఆయన వెళ్ళాలి అన్నది ప్రపంచమంతా కూడాను ఈరోజు చేస్తున్నటువంటి పండగ. ఇది ఆదివారమే ఎందుకు ఇలా జరిగిందని క్వశ్చన్ వేసుకుంటే దాని వెనకాతల దేవుని యొక్క ప్రణాళిక, అనాది ప్రణాళిక ఎంత గొప్పదో అన్నది అర్థమవుతుంది. వాటి గురించి మనిషి ఆలోచించడం లేదు కాబట్టే ఈరోజు దేవుని యొక్క ప్రణాళిక అన్నది ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఆదివారమే వెళ్ళడానికి ఆయన ఒక బలమైన ఉద్దేశం ఉంది, బలమైన ఉద్దేశం. యేసుక్రీస్తు వారు మనకి దేనిని బేస్మెంట్ చేసుకొని ఆయన వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా దేవుడు లేఖనాలలో రాయించి ఉంచారు. సో అతను ఏ బేస్మెంట్ చేసుకొని ఎలా ప్రయాణం చేస్తున్నాడు అంటే ప్రతిదీ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెయ్యమని యేసుక్రీస్తు వారితో చెప్పాడో వాటన్నిటిని కూడా ఆయన చేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే ఆయన ఆదివారం వెళ్ళవలసి వచ్చిందే తప్ప ఆ ప్రవచనము నెరవేర్చడానికి సోమవారమైన ఆయన బయలుదేరాలొచ్చు. ఇంకో విషయం చెప్పనా, శిలువ మరణానికి ముందటి రోజు, శిలువ మరణం శుక్రవారం అయితే బుధవారం రోజు కూడా ఆయన వెళ్ళొచ్చు, ప్రయాణం జరిపించవచ్చు. అదే లేఖనము నెరవేర్చబడాలి అంటే ఏ లేఖనం? జకర్య గ్రంథములో రాసిన లేఖనము నెరవేర్చబడాలి అంటే బుధవారం గురువారం అయిన వెళ్ళినా సరిపోతుంది. ఎందుకంటే లేఖనం మాత్రం నెరవేర్చబడాలి. కానీ ఆదివారం ఆయన ఎందుకు వెళ్ళాడంటే ఇది అనాది ప్రణాళిక. అనాది ప్రణాళిక ఏంటి? లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనకి సుమియోన్ అనే ఒక ఆయన కనిపిస్తారు. సుమియోన్ అన్న ఒక ఆయన కనిపిస్తూ యేసుక్రీస్తు వారికి యెరూషలేము దేవాలయానికి 40 రోజుల తర్వాత, అందరు 8వ రోజు అని అనుకోగలరు, 8వ రోజు అయితే కాదు, అది 40వ రోజు ఆయన తెచ్చిన తర్వాత 40వ రోజు ఆయనకి యేసుక్రీస్తు వారికి మరియమ్మ గారు, యోసేపు గారు యేసుక్రీస్తు వారిని తెచ్చిన తర్వాత సుమియోను గారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి అమ్మా. వచనం 25, లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమియోనను ఒక మనుష్యుడుండెను, అతడు నీతిమంతుడను భక్తిపరుడనయుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచుండెను. చాలా నాన్న, ఇప్పుడు కిందకు వచ్చేస్తే, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నువ్వు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఇప్పుడు ఆ రక్షణను ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏ రక్షణ అయితే దేవుడు రాయించాడో ఆ రక్షణను సిద్ధపరచాలి. ఎప్పుడు సిద్ధపరచాలో తెలుసు, ఆయన అనాది ప్రణాళికలోనే సిద్ధపరిచిన ఆ రక్షణ, అనాది ప్రణాళికలోనే ఈ భూమికి విశ్వము వెయ్యక ముందే సిద్ధపరిచిన ఈ రక్షణ ఎలా సిద్ధపాటు చేసుకుంటూ వచ్చాడో తెలుసు. ఆయన ఎలా సిద్ధపాటు చేశాడో ఒక్కసారి మీరు ఆ వచనాన్ని చదవండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో బయలుదేరి వెళ్ళాడుగా, ఒక్కసారి అది చదవండి. క్షమించాలి, అది మత్తయి సువార్త చదివే ముందు యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము. నేను లాస్ట్ టైం సేవకుల సెమినార్లో నేను దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడండి. యూట్యూబ్ ఛానల్ WGRS యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దీని గురించి కొన్ని వివరణ నేను ఇచ్చాను లాస్ట్ టైము. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. WGRS యూట్యూబ్ ఛానల్లోని ఉంటుంది. రైట్,
మరునాడు ఆ పండగకు మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము మొదటి వచనం. కాబట్టి యేసు తన మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు. ఇక్కడ పస్కా పండుగకు పస్కా అన్నది రాయక ముందు, అంటే రాయకుండానే లాజరున్న ప్రదేశానికి లేదా లాజరున్న బెతేనియాకి యేసుక్రీస్తు వారు వెళ్ళారని రాయవచ్చు. కానీ అక్కడ పర్టిక్యులర్గా పస్కాను ఒకడు ఎత్తుకున్నాడు, 6 దినాలు అనేది ఒకడు ఎత్తుకున్నాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 6 దినాలు ఎత్తుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడు? పస్కా పండగను కూడాను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు పస్కా పండగకి 6 దినాల ముందు ఆయన బెతేనియాకు వెళ్ళాడు. బెతేనియాకు వెళ్ళి 6వ దినం అయిపోయిన తర్వాత 5వ దినము, ఇప్పుడు పస్కాకి 5 దినాల ముందు ఆయన సిద్ధపాటు కలిగి, ఏమి సిద్ధపాటు? పస్కాకి సిద్ధపాటు. పస్కా దేని కొరకు? అనేకుల కొరకు విధించబడుతున్న నిబంధన రక్తము నెరవేర్చబడాలి. ఇక్కడ నిబంధన రక్తం ఒకటి కారాలి. ఆ రక్షణ, ఏ రక్షణ? అనేక జనులకి రక్షణకుడిగా ఉండాలి. అంటే ఆ రక్షణ ఎలా కలుగుతుంది? ఆయన రక్తము చిందించబడాలి. ఎప్పుడు చిందించబడాలి? మొదటి దినము అబీబు నెల మొదటి నెల 14వ తారీఖున అది నిబంధన రక్తము నెరవేర్చబడాలి. రక్షణ అన్నది మనిషికి ఎప్పుడు వస్తుంది? రక్షణ అన్నది మనిషికి ఎప్పుడు వచ్చింది? యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించిన తర్వాత సకల మానవాళికి రక్షణ అన్నది జరిగింది. ఇప్పుడు ఆ రక్షణ నీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధపాటు అయ్యాడు? 5 దినాల ముందు సిద్ధపాటు అయ్యాడు. 5 దినాల ముందంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా, యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఆయన 6 దినాలకి ఎక్కడికి వెళ్ళాలి? బెతనీకి వెళ్ళాలి. 5వ దినమున, అంటే పస్కాకి 5వ దినమున ఆయన సిద్ధపాటు కలగాలి. ఏది సిద్ధపాటు? పస్కాకి సిద్ధపాటు కలగాలి. అంటే ఆయన మరణము కొరకైన సిద్ధపాటు కలగాలి. మరణము కొరకు సిద్ధపాటు కలిగిన ఆయన ఎప్పుడు రావాలి? 5 దినాలలో యెరూషలేము జైత్రయాత్ర చేయాలి. 5 దినాలంటే ఎప్పుడు? ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. శుక్రవారం నుండి 5 దినాలు వెనక్కి రండి. ఏ రోజు? ఇప్పుడు సండేన ఆయన ఎందుకు జయప్రవేశం చేశాడో తెలుసా? ఇది కాన్సెప్ట్. ఎందుకంటే పస్కా బలి పశువు 10వ దినాన సిద్ధపాటు చేయాలి. ఇది మనం చెప్తున్నది కాదు. నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనం, మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు అన్న మాటను ప్రయోగించారు. చూసారా? దశమి నాడు గొర్రె పిల్లను సిద్ధపాటు చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దశమి నాడు వెళ్ళాలి. అందరు హ్యాపీయే కదా? పండగలో యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. అందరూ హ్యాపీయే కదా? అందరూ సంతోషమేనా? అందరూ సంతోషంగా ఉన్నారా పండగలోని? అందరూ పిల్లలు కుటుంబాలతో సహా అందరూ ఎక్కడికి రావాలి? యెరూషలేము రావాలి. మనము కూడా క్రీస్తుని అంగీకరించక ముందు మనం కూడా ఇలాంటి యాత్రలు కొన్ని చేసి ఉంటాంగా. కుటుంబ సమేతంగా యాత్రలు చేసుకొని ఉంటాంగా. ఆ యాత్రలు ఎలా చేసి ఉంటాం? ఎంతో సంతోషముగా వెళ్ళి ఉంటాం. అలాంటి సంతోషకరమైన దినం అది. అందరూ హ్యాపీగా ఉన్నారు. పస్కా పండగ వచ్చిందంటే అందరికీ కూడా సంతోషం. కొత్త అంగీలు, కొత్త బట్టలు. మనం కూడా పండగలకి కొత్త బట్టలు లేకపోతే మొక్కలు లోపలికి వెళ్ళిపోవా మనవి? మనకి పండగకి కొత్త బట్టలు లేకపోతే, అలాగే పండగకి గొర్రె పిల్ల లేకపోతే ప్రమాదం, కానీ మనకి కొత్త బట్టలు లేకపోతే ప్రమాదం. ఏమ్మా? యేసుక్రీస్తు వారు కూడా జయప్రవేశమైన ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడో తెలుసా?
ఆయన జయప్రవేశం ప్రారంభించి ఇలాగ యెరూషలేములోకి ఇలాగ వెళ్ళారో లేదో, ప్రతి మాట వెనకాతల దేవుడు మనకి ఆశీర్వాద వచనాలే రాస్తాడ్రా. దాని వెనకాతల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనకు అర్థం అయితే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు దీవెనకరంగా ఉంచుతారు. చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే సమయం కూడా అయిపోయింది కాబట్టి. యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ అందరూ పండగ వాతావరణంలో సంతోషం వస్తే ఆయన ఒక్కడే ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. దేనికి? ఆయన మరణాన్ని గురించి ఏడవట్లేదు, ఆయన సకల మానవాళి మరణాన్ని గురించి ఆయన ఏడవట్లేదు. దేని గురించి ఏడుస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు జనాంగము మాట వినక బ్రతుకుతున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి దుర్గతి ఏం పడుతుందో అన్న బాధపడుతూ ఆయన ఏడుస్తున్నటువంటి మాటలు. ఆయన ఏడుస్తున్నారట. ఆ మాట చూసి ముగించుకుందామా? దీని కంటిన్యూషన్ నేను ఇక్కడ ఆపుతున్నాను అంటే, మళ్ళా దీని కంటిన్యూషన్ రేపు ఇదే WGRS యూట్యూబ్ ఛానల్లో రేపు ఉదయం ప్రారంభం అవుతుంది లైవ్. దాంట్లో చూడండి ఎందుకు ఆయన ఏడుస్తున్నాడో వీటన్నిటి గురించి నేను మాట్లాడబోతున్నాను. ఒక్కసారి చదువుదాం. లూకా సువార్త, ఈ మాట చదివేసి ముగించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణములోకి చూసి సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చెను. యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నారట. అందరూ సంతోషముతో, గొర్రెలతో, మేకలతోటి అందరూ కూడా హ్యాపీగా ఉంటే ఆయన ఒక్కడు మాత్రమే బాధపడుతున్నాడట. ఏ రోజో తెలుసా ఆయన బాధపడుతున్నది? ఏ రోజో తెలుసా? నువ్వు ఏ మట్టలాదివారం అయితే సంతోషంగా నువ్వు తిరిగి జయధ్వనులు చేసుకొని తిరుగుతున్నావో, ఏ ఆదివారాన్ని నువ్వు సిద్ధపాటు కలిగి మట్టలతోటి దానికి పువ్వులు గివ్వులు అతికించుకొని తిరుగుతున్నావో, ఆ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావేమో కానీ నేను ప్రకటించిన యేసు క్రీస్తు వారు మాత్రం బాధతో ఏడుస్తున్నాడట. ఆయన వచ్చిన దుర్గతి ఏంటి పరిస్థితి, ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో ఈరోజు మనిషి ఆలోచించట్లేదు. పండలకి పెద్దపీట వేస్తున్నాడే తప్ప ఆయన మనసు అర్థం చేసుకోవట్లేదు. ప్రపంచం యావత్తూ కూడాను మట్టల ఆదివారంతో జయధ్వనులు చేసుకొని ఎంతో హోదాగా సంతోషముతో ఉంటే నా యేసుక్రీస్తు మాత్రం దాన్ని పట్టణాన్ని చూసి బాధపడుతున్నాడట. ఆయన ఎందుకు అంత బాధపడుతున్నాడు? జరగబోతున్న అనర్థం ఏంటి? వీటన్నిటి గురించి రేపు ఉదయం నేను మాట్లాడబోతున్నాను. ఇదే WGRS ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో లైవ్లో వస్తుంది. రేపు మార్నింగ్ చూడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. సకలాశీర్వాదాలకు కారణభూతులు నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెప్తున్నాము నాయన. అయ్యా ఇదిగో నాయన, మట్టలాదివారం అంటూ జయధ్వనులు చేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నారు. ఒకవైపు వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారన్న సంతోషం అయితే ఉన్నది, కానీ మీరు ఏడ్చారన్న సంగతిని గ్రహించక ఈ రోడ్ల మీద పడి తిరుగుతున్నారు చూడు నాయన తండ్రి. వాడి గురించి బాధపడుతున్నాము నాయన. అయ్యా మీ బాధను నాయన కొంతైనా మేము తగ్గించగలిగేంతగా మమ్మల్ని తీర్చిదిద్దామని, అయ్యా ఈ బాధ వెనకాతల రేపు నేను మాట్లాడుతుండగా మీ జ్ఞానంతో నన్ను నింపి నడిపించమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. చక్కగా వాక్యం చెప్పి మన ఆత్మీయులు బలపరిచిన బ్రదర్ సురేష్ గారికి తీసుకెళ్ళి వందనాలండి. ప్రతి ఒక్కరు లేచి నుంచి ఆరాధన జరిపించుకోవచ్చండి. సహోదరులందరూ వచ్చి ఆరాధన నడిపించుకో కోరుచున్నాం.